కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. రేవంత్ సర్కారు అసమర్థతను ఎవరు ప్రశ్నించినా కేసులు, అరెస్టులు, విచారణల పేరుతో దాడులకు తెగబడుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలు, నీటి కష్టాలపై సమాధానం చెప్పుకోలేకపోతున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు బయటపెట్టిన వారిపై వేధింపులకు పాల్పడుతోంది. ఓయిలో నీళ్లు, కరెంటు కష్టాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే పలు అక్రమ కేసులు బనాయించింది. క్రిషాంక్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. తాజాగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ ను ఏ కారణం లేకుండా పోలీసులు అడ్డుకున్నారు. చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర క్రిషాంక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో సస్పెన్స్ గా ఉంది. క్రిషాంక్ ను ఎక్కడికి తరలించారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు పోలీసులు. దీంతో వేర్ ఈస్ క్రిషాంక్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టిఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ క్రిషాంక్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా హాస్టళ్లు మూసివేస్తున్నాము, విద్యార్థులందరూ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సర్క్యులర్ విడుదల చేశారో ఆ సర్క్యులర్ ను క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఫేక్ పోస్ట్ అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి బస్సు యాత్రలో ఉన్నటువంటి క్రిషాంక్ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో పంతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మేము అక్రమంగా అరెస్ట్ చేయం, అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి నిజాలను ప్రచారం చేస్తూనే తట్టుకోలేకుండా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం అడిగితే ఎక్కడున్నాడని సమాచారం అడిగితే కనీసం సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇవ్వడం లేదు. క్రిషాంక్ ను తక్షణమే విడుదల చేయాలి, క్రిషాంక్ పై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. టిఆర్ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం క్రిషాంక్ ఎక్కడున్నారు, ఏ పోలీసులు తీసుకెళ్లినరు, ఇంకా వివరాలు ఏమైనా తెలిసినాయా? బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ను అడ్డుకుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారు ఎవరు అనేటువంటిది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఓవైపు నల్గొండ తీసుకెళ్లారని చెప్తున్నటువంటి నేపథ్యంలో నల్గొండ ఎస్పీ మాత్రం కొంచెం జరుగుతుందని ప్రారంభించారు. ఇక్కడ ఎవరిని మేము అదుపులోకి తీసుకోలేదు, ఎవరు రాలేదు. మరి హైదరాబాద్ పీసీఎస్ లో కేసు నమోదైంది కాబట్టి, హైదరాబాద్ ఓయిలో కేసు నమోదైంది కాబట్టి అది పీసీఎస్ ఏదైనా తర్వాత చేస్తారని పీసీఎస్ లో చెక్ చేస్తే పీసీఎస్ లో కూడా ఎవరు లేరు. సో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో అయింది కాబట్టి అక్కడ కూడా చెక్ చేస్తే అక్కడ ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోవాలని చెప్తున్నారు. స్వయంగా పోలీసులే ఒక డ్రామాకు తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు నిజంగా కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వకుండా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పదే పదే ఇట్లా తిప్పుతూ ఎక్కడున్నాడో చెప్పకుండా కనీసం అదుపులోకి తీసుకున్న సందర్భంలో కనీసం ఆయన దగ్గర నుంచి సమాచారం కూడా రాకుండా ఆయన ఫోన్స్ ఆఫ్ చేసుకుని ఇస్తున్నారంటే ఇది పోలీసులు చేసిన పనా లేదంటే ఎవరైనా గుండాలు చేసినటువంటి పనా అనేటువంటి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపు క్రితం ఆయన ఫోన్ లో పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనీసం అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆయన తీవ్ర స్థాయిలో దీనిపైన విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇంతవరకు క్రిషాంక్ సంబంధించినటువంటి ఆసక్తి లభ్యం కాకపోవడంతో క్రిషాంక్ ఎక్కడున్నటువంటి సంగతి లేక ఆయన వైఫ్ సుహాసిని సైతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆశ్రయించింది. అక్కడ కూడా ఎలాంటి సమాధానం రాలేదు. పంతంగి టోల్గేట్ భువనగిరి లిమిట్స్కి వస్తుంది, అక్కడ డీసీపీ అంటే రాచకొండ పోలీస్ కమిషనర్ అండర్లోకి వస్తుంది. కనీసం అక్కడ ఎవరు కూడా స్పందించలేదు. రాచకొండ సిపి అసలు కనీసం ఫోన్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ పరిధిలో ఒకవేళ ఆయనను అరెస్ట్ చేస్తుంటే హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళు చేస్తుంటే హైదరాబాద్ సిసిఎస్ వాళ్ళు మాత్రం దీనిపైన ఎట్లాంటి క్లారిటీ ఇవ్వడం లేదు, మేము ఎవరైనా అరెస్ట్లో తీసుకోలేదు అనేటువంటి చెప్తున్నారు.
ఇంతలో క్రిషాంక్ ఎక్కడున్నటువంటి సంగతి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. తన వైఫ్ సుహాసిని మాత్రం ఇటు ఓజీ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చింది, సిసిఎస్కి వెళ్ళొచ్చింది, ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి వెళ్ళింది. కానీ ఎక్కడ కూడా ఆమెకు క్లారిటీ రాకపోవడంతో ఇక ఆమె సైతం పైన ఉన్నటువంటి అధికారులను డీజీపీని కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి క్రిషాంక్ ను నిన్న హైదరాబాద్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఓయి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిషాంక్ పై సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన అదుపులో తీసుకున్నట్టుగా చెప్పారు. దాన్ని ట్విట్టర్ లో క్రిషాంక్ కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికితే ఆయన ఫోన్ లాక్కుని ఆయనను గుర్తులేనటువంటి వాహనంలో ఆయన అక్కడి నుంచి 19 టోల్గేట్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది గుండెలో కిడ్నాప్ చేసినటువంటి కిడ్నాపర్ల పోలీసులు అనేటువంటిది మాత్రం ఎక్కడ ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరోవైపు దీనిపైన మాట్లాడడానికి ఏ పోలీస్ అధికారి సైతం ముందుకు రావడం లేదు. కేసు తీసుకున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఓయూ పరిస్థితి పరిధి అది హైదరాబాద్ కమిషనర్ లిమిట్, వెళ్ళినటువంటి వారు సిసిఎస్ వాళ్ళనుకుంటే అది హైదరాబాద్ కమిషనర్ పరిధి లిమిట్. దీనిపైన హైదరాబాద్ సిటీ కానీ ఇటు సిసిఎస్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఈస్ట్ జోన్ డీసీపీ కానీ ఎవరు కూడా మాట్లాడటం లేదు. మేము ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. క్రిషాంక్ భార్య సుహాసిని కమిషనర్ కలిసినప్పుడు ఏం చెప్పిండ్రు, ఏం మాట్లాడిండ్రు వాళ్ళు? ఆమెను లోపలికి అలౌ చేయలేదనేటువంటిది ఆమె చెప్తున్నటువంటి వర్షన్గా తెలుస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కలవడానికి వచ్చే అపాయింట్మెంట్ లేదు అంటూ ఆమెను బయటకి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆమె సిసిఎస్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ సిసిఎస్ లో ఎవరు కూడా ప్రస్తుతం పాత హైదరాబాద్ కమిషనరేట్ బషీర్బాద్ పాత కమిషనరేట్ ని సిసిఎస్ కార్యాలయంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమె కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా గేట్ లోనే హోంగార్డు ఆమెను వారించి బయటకు పంపించేసినటువంటి వ్యక్తి. ఓయి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మేము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, మాకు సంబంధం లేనటువంటి వారు చెప్తున్నటువంటి అంటే క్రిషాంక్ ఎక్కడున్నాడు? ఆయనను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో కిడ్నాప్ చేసినటువంటి వారు ఎవరు? తీసుకెళ్ళినటువంటి వారు పోలీసులా, లేదంటే కిడ్నాపర్లా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల, బయట వ్యక్తుల అనేటువంటి ఒకవైపు క్లారిటీ రాకపోవడంతో ఆమె వైఫ్ సైతం ఆందోళన గురవుతుంది. కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో దీనిపైన చర్యలపైన పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. కేవలం పార్టీలో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ చేసేందుకు ఇప్పటికే ఆయన పైన దాదాపుగా 6 కేసులు నమోదు చేశారు. ఇది 7వ కేసు. క్రిషాంక్ చదువుకున్నటువంటి కృష్ణానంద చదువుకున్నటువంటి అక్కడ చాలా కాలం ఉద్యమం నుంచి అక్కడ ఉండి ఉద్యమం వైపు ఉండి బీఆర్ఎస్ పార్టీతో కలిసి అమేకమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఆయనను కావాలని అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇట్లా కేసులు పెట్టి ఇబ్బందుల్లో గుర్తిస్తే ఇక ఎవరు దీని వైపు రారు అనేటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి వ్యవహారం ఏదో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఎన్నికల పంతా కొనసాగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దీనిపైన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు క్రిషాంక్ ఎక్కడున్నాడనేటువంటి సంగతి దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్న సంగతి ఎవరికి తెలియలేదు. కనీసం ఆయనను అరెస్ట్ చేస్తారా, రిమాండ్ చేస్తున్నారా, లేదంటే ఎవరైనా పోలీసులు తీసుకెళ్లారనేది ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. మరి రాష్ట్ర డీజీపీ దీనిపైన రెస్పాండ్ అవుతాడా కాలో చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేసు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో అయింది కాబట్టి హైదరాబాద్ సిపి అయినా దీనిపైన ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేస్తాడా, మరి ఎవరికి చెప్పకుండా ఆయన తీసుకెళ్లిన పోలీసులకు కాదా అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి క్లారిటీ రాలేదు. రైట్ భాస్కర్.